అనేక మంది రాజుల గురించి మనం ధ్యానం చేశాం. అలా ధ్యానం చేస్తూ యోవాషు కొడుకు అమజ్యా, వీళ్ళిద్దరి గురించి మనం ధ్యానం చేశాం. ధ్యానం చేసిన తర్వాత అమజ్యా కొడుకు ఉజ్జియా, యోవాషు గురించి ధ్యానం చేశాం, అమజ్యా గురించి ధ్యానం చేశామా? ఇలా ధ్యానం చేస్తూ యెషయా అనే ప్రవక్త వస్తాడు. ఈ 5 మంది రాజుల గురించి మీకు అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే యెషయా ప్రవక్త గురించి మీకు అర్థం కాదని చెప్పా, గుర్తుందా? ఎస్. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇంతకాలం మనము ఇవన్నీ పైన ఉన్నటువంటి రాజుల గురించి యెహోషాపాతు, అహజ్యా, యోవాషు గురించి ధ్యానం చేశాం. అయితే ఈరోజు మీకు ఒక చిన్న మాట చెప్పాలి. అది అర్థం అవ్వాలంటే యోవాషు అమజ్యా కొడుకు ఉజ్జియా. ఈరోజు మనం ఉజ్జియా గురించి మనం ధ్యానం చెబుతున్నాం. ఉజ్జియాకున్న మరొక పేరు అజర్యా. ఏం పేరు? అజర్యా. చాలా జాగ్రత్త అండి. అజర్యాకు యోవాషు తాత అవుతాడు. ఏమవుతాడు? అమజ్యా ఏమవుతాడు? నాన్న అవుతాడు లేదా తండ్రి అవుతాడు. ఎవరికి? ఉజ్జియాకు. ఓకే, ఇప్పుడు చూడండి. సో తాత పేరేం పేరు? యోవాషు. నాన్న పేరేం పేరు? అమజ్యా. కొడుకు పేరేం పేరు? ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేదానికి ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. మా నాన్న పేరేం పేరు? మా నాన్న పేరేం పేరు? అమజ్యా. నా పేరేంటు? ఉజ్జియా. ఓకే, మా నాన్న పేరేం పేరు? యోవాషు. మా నాన్న పేరు అమజ్యా. నా పేరు ఉజ్జియా. యోవాషు, అమజ్యా, ఉజ్జియా. రైట్. ఇప్పుడు చాలా చదవండి. మా తాతగారు ఎలా పరిపాలించారంటే, కాస్త కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. అయితే కాలం మారిన తర్వాత మా తాతగారు చేసిన తప్పుడు పనుల వల్ల లేదా చేసిన దోషాన్ని బట్టి మా తాతగారిని సిరియా ప్రాంతం వాళ్ళు వచ్చి దోచుకుపోయారు. ఎవరు వచ్చి దోచుకుపోయారు? సిరియా ప్రాంతం వాళ్ళు వచ్చి దోచుకుపోయారు. ఎవరి దాంట్లో? మా తాతగారి దాంట్లో, అనగా యోవాషు దాంట్లో. తర్వాత అమజ్యా రాజయ్యాడు. అమజ్యా రాజైన తర్వాత కాస్తో కూస్తో కష్టపడి దేవుడి ప్రవక్త మాట విన్నాడు. దేవుడి ధర్మశాస్త్ర ప్రకారం బతికాడు. ఎన్ని రోజులు? కొన్ని రోజులు ధ్యానం చేసాం ఆ విషయం. ధర్మశాస్త్రం ఇలా ఉందని చెప్పేసి వాక్యంలో ఉన్న ప్రకారము తన బిడ్డలు చంపుకోకుండా కేవలం వాక్యానుసారంగా బతికాడు. సేవకుడు చెప్పిన మాట విన్నాడు. ఎవరు? అమజ్యా, అనగా మా నాన్నగారు. రైట్. మా తాతగారు తప్పు చేశారు, మా నాన్నగారు తప్పు చేశారు. అయితే కాలం మారిన తర్వాత ఏం జరిగిందంటే, మా తాతగారి టైంలో సిరియా రాజు వచ్చి దోచుకుపోయాడు. మా నాన్నగారు అమజ్యా అయినటువంటి మా నాన్నగారు దేవుడి సేవకుల మాట, దేవుడి వాక్య ప్రకారం కొన్నాళ్ళు బతికాడు. అలా బతికినందుకు దేవుడు దీవించాడు. షేవరు మీద యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో ఆస్తి వచ్చింది, బాగున్నాడు. అయితే కాలం మారిన తర్వాత అదే షేయూరు లేదా ఎదోమీయుల దగ్గర నుంచి యుగురాలు తెచ్చుకున్నాడు, పాపం చేశాడు. దాన్ని బట్టి ఉత్తర రాజ్యమైనటువంటి యెహోయాహు దగ్గరికి వెళ్ళి పడుకొని ఉన్న గాడిదను మరి లేపి తనిచ్చుకున్నాడు. ఎవరు? అమజ్యా. అర్థమవుతుందా? ఇప్పుడు అతడు వచ్చి మొత్తం ఉన్నదంతా దోచుకుపోయాడు. రైట్. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. మా తాతగారి టైంలో ఆస్తి పోయింది, మా నాన్నగారి టైంలో ఆస్తి పోయింది. ఇప్పుడు కొడుకునైనా నేను 16 ఏళ్ల వయసులో, అనగా ఉజ్జియా అనే వ్యక్తి 16 ఏళ్ల వయసులో రాజయ్యాడు. రాజైన ఇతను రాజ్యాన్ని ఎలా బలపరిచాడంటే, ఎలా ఉజ్జీవింపజేశాడంటే, అద్భుతంగా ఉజ్జీవింపజేశాడు, అద్భుతంగా ఆశీర్వదింపజేశాడు. అది ఎలా? అర్థమవుతుందా? అర్థం కాలేదా? తాత పోగొట్టాడు, తండ్రి పోగొట్టాడు. తాత అయిష్టంగా బతికాడు, తండ్రి అయిష్టంగా బతికాడు. తాత పోగొట్టాడు, తండ్రి పోగొట్టాడు. అయితే కొడుకైనా లేదా మనవడైనా 16 ఏళ్ల కుర్రోడు రాజు అయితే 52 సంవత్సరాలు పరిపాలిస్తే యూదా రాజ్యాన్ని, పడిపోయిన అధమ పాతాలకు వెళ్ళిన యూదా రాజ్యాన్ని బహుగా హెచ్చింపజేశాడు. ఎవరు? ఉజ్జియా. చాలామంది సేవకులు ఉజ్జియా జీవితాన్ని నెగిటివ్ యాంగిల్లో చెప్తారు. నెగిటివ్ యాంగిల్ అంటే ఒక తప్పుడు వాడిగా, ఒక గర్విష్టిగా, ఒక అహంకారిగా చిత్రీకరిస్తారు. ఎవరిని? ఉజ్జియాను. కానీ బైబిల్ గర్విష్టే, నేను తప్పంటంలా. ఉజ్జియా అనే వ్యక్తి గర్విష్టే, నేను తర్వాత రానుదలా చెప్తాను. అయితే ఉజ్జియా అనే వ్యక్తిని ఒక పాజిటివ్ యాంగిల్లో అధమ పాతానికి వెళ్ళిపోయినటువంటి యూదా రాజ్యాన్ని ఉన్నతమైన స్థితికి లేవనెత్తాడు. ఎవరు? ఉజ్జియా. ఎలా లేవనెత్తాడు, ఏం చేశాడు అన్నది ఈరోజు ధ్యానం చెబుతున్నాం. అలా ధ్యానం చేయడానికి కారణం ఏంటంటే, మన పితరులను బట్టో మన తల్లిదండ్రులను బట్టో మనం బాధపడతాం. వాళ్ళని బట్టో వీళ్ళని బట్టో బాధపడిన అవసరం లే. 16 ఏళ్ల కుర్రోడు దేవునికి లోబడితే, 16 ఏళ్ల కుర్రోడు దేవుని మాట వింటే ఏం జరిగిందో తెలుసా? అధమ పాతాల్లో ఉన్న రాజ్యాన్ని లేవనెత్తాడు. ఈరోజు నువ్వు నేను దేవుని మాట వింటే, మన తల్లి తండ్రి పేదవాళ్ళు కావచ్చు, దరిద్రులు కావచ్చు, చదువులేని వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, మూర్ఖులు కావచ్చు, నీకు సరైన ఆస్తి సంపాదించి పెట్టకపోయి ఉండొచ్చు, నేను అప్పుల పాలు చేసి ఉండొచ్చు. కానీ నువ్వు నిజంగా దేవుని మాట వింటే అధమ పాతాల్లో ఉన్నటువంటి ఉజ్జియా యూదా రాజ్యాన్ని లేవనెత్తాడు దేవుడు. ఎలా అనేది ఈరోజు ధ్యానం చెబుతున్నాం. ఇప్పుడు ఇందులో అర్థం అవ్వాలంటే ఎందుకు ఇంట్రడక్షన్ చెప్పానంటే, తాతగారు అయినటువంటి యోవాషు టైంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తిని యోవాషు చంపించాడు, రాళ్ల చేత కొట్టి చంపించాడు. అతను ఎవరంటే జకరియా. గుర్తుపెట్టుకోండి, తర్వాత నేను చెప్తాను. ఇప్పుడు దాకా అర్థమైందా?
అర్థమైందా? ఇప్పుడు విషయానికి వెళ్తాం. ఉజ్జియా ఎలా పరిపాలించాడు? ఎన్నేళ్ల వయసులో రాజు అయ్యాడు? ఆస్తి ఎవరెవరు కాలంలో పోయింది? తాతగారి టైంలో, నాన్నగారి టైంలో పోయింది. ఇప్పుడు మనవడు, ఎవరు మనవడు? ఉజ్జియా ఎలా పరిపాలించాడు చూద్దామా. ఇప్పుడు 2వ వృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం చూద్దాం. మళ్ళీ చెప్తున్నాను మిత్రమా, ఇది అర్థం కాకపోతే యెషయా ప్రవక్త గ్రంథం అర్థం కాదు. ఏ గ్రంథం? యెషయా. ఒక నిమిషం తలపైకెత్తండి, ఒక చిన్న మాట. యెషయా ప్రవక్త ఎంత చాలా ప్రాముఖ్యమైనవంటే, సాక్షాత్తు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు, ఎవరు? సాక్షాత్తు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు యెషయా ప్రవక్త ప్రవచనాలు చాలా బోధిస్తాడు. ఒక వచనం చూపించమంటారా? లేట్ అవుతుంది అంటారా? మచ్చుకు ఒక వచనం చూపిస్తా. మత్తయి సువార్త 15వ అధ్యాయం తీయండి. యెషయా ప్రవక్త ప్రవచనాలు చూడండి, యేసుక్రీస్తు ఎలా మాట్లాడాడో. 6వ వచనం నుంచి, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా కనిపించిందా? యెషయా మిమ్మును గూర్చిన మాట సరియే అని వారితో చెప్పి జన సమూహములను పిలిచి, రైట్, కనిపించిందా? ఒక నిమిషం చాలు, ఇంకా మూసేయండి. ఇది జస్ట్ నేను ఒక వచనం చూపించా. యెషయా ప్రవక్త చెప్పిన ప్రవచనాలను, వాక్యాన్ని ఉటంకించి యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆనాడు యెషయా ప్రవక్త ఇలా మాట్లాడాడు అని అర్థమవుతుందా? అంటే సాక్షాత్ యేసుక్రీస్తే మాట్లాడాడు. అంటే యెషయా ప్రవక్త ప్రవచనాలు ఎంత ప్రాముఖ్యమైనో ఆలోచించండి. ఈ ప్రవచనాలు అర్థం కాక చాలామంది వాక్యాన్ని చదవరు. అయితే ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ రాజు ఎవరైతే ఉన్నారో, ఈ రాజు కాలం నుంచి మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తే యెషయా ప్రవక్త పిలుపు, ఆయన ప్రవచనాలు, ఆయన జీవితం, ఆయన సేవ బాగా అర్థమవుతుంది. ఇవి అర్థం కాలేదనుకో మిగిలిన అర్థం కావు. మళ్ళీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. యెషయా యోవాషు టైంలో పుడతాడు. ఎవరి టైంలో? యోవాషు టైంలో. కానీ అమజ్యా టైంలో, క్షమించండి, ఉజ్జియా టైంలో సేవలోకి ఎంటర్ అవుతారు. ఎవరి టైంలో? ఉజ్జియా టైంలో. అనగా మా తాతగారి టైంలో యెషయా ప్రవక్త, మా నాన్నగారి టైంలో, మా తాతగారి టైంలో యెషయా ప్రవక్త పుట్టాడు. నా టైంలో అనగా ఉజ్జియా టైంలో సేవలోకి ఎంటర్ అయ్యాడు. ఎవరు? యెషయా అనే ప్రవక్త. ఈ సేవలోకి ఎంటర్ అయిన తర్వాత నా రాజ్య పరిపాలన, నా విధానం, నా పద్ధతి ఎలా ఉన్నదో అన్న విషయాన్ని ప్రవక్త అయిన యెషయా రాయడం మొదలు పెడతాడు. అలా ఉజ్జియా కొడుకు అయినటువంటి యోతాము కొడుకు ఆహాజు కొడుకు ఇజ్గియా కొడుకు మనష్షే, ఇలా వీళ్ళందరి గురించి రాస్తాడు. ఎవరు? యెషయా ప్రవక్త. వీళ్ళందరూ అర్థమైతే యెషయా ప్రవక్త ప్రవచనాలు అర్థమవుతాయి. చాలామంది వీళ్ళందరి గురించి తెలియదు కాబట్టి వదిలిపెడతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకు నేను కథలా చెప్పినప్పుడు అర్థం చేసుకున్నారు అనుకో, ప్రవక్త గ్రంథం బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు చూద్దాం. 2వ వృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16 ఏళ్ల వయసులో రాజైన మనవడు ఎలా పరిపాలించాడు. 26వ అధ్యాయం మొదటి నుంచి. అంతటా యూదా జనులందరూ 16 ఏళ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఏలాతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. 3వ వచనం. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏళ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుడి ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుడిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్లింపజేసెను. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్డోదు ప్రాకారమును పడగొట్టి అష్డోదు దేశమును, ఫిలిష్తీయుల దేశములోను ప్రాకారపురములను కట్టించెను. ఫిలిష్తీయులలో గుర్బలయంలో నివసించిన అరబియులతోనూ మెహూనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందిన గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశం అంతటను వ్యాపించెను. తలపైకి అది చెప్తా. ఇప్పుడు నన్ను చూడండి. ఇప్పుడు నేను కథలా వివరిస్తా, టెన్షన్ పడాక నన్ను చూడండి. మా తాతగారి టైంలో ఆస్తి పోయింది. అమజ్యా టైంలో, యోవాషు టైంలో, మా నాన్నగారైన అమజ్యా టైంలో ఆస్తి పోయింది. కొడుకైన నేను లేదా మనవడైన ఉజ్జియా రాజయ్యాడు. ఎన్నేళ్ల వయసులో? 16 ఏళ్ల వయసులో. అలా రాజైన తర్వాత ఏలాతు అనే పట్టణాన్ని మా నాన్నగారు పోగొట్టారు. అనగా ఉజ్జియా తండ్రి అయినటువంటి అమజ్యా పోగొట్టాడు. రాజైన వెంటనే యోలాతు అనే పట్టణాన్ని ఆకట్టుకున్నాడు. యోలాతు అనే పట్టణాన్ని సంపాదించాడు. ఎవరు? ఉజ్జియా. అంత మాత్రమే కాదు, కోల్పోయిన ఆస్తిని మా తాతగారి టైంలో, మా నాన్నగారి టైంలో కోల్పోయిన అద్దమ పాతాలకు గెలిపిన యూదా రాజ్యానికి ఫిలిష్తీయుల ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ అష్డోదు, గాతు అనే పట్టణాలకు వెళ్ళి ఆ పట్టణాలు యుద్ధం చేసి వాళ్ళ ప్రాకారాలన్నింటి పడగొట్టి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ప్రాకారాలను కట్టాడు. మీకు అర్థమై చెప్తా. ఇది మన ఆంధ్రప్రదేశ్
కాసేపు అనుకోండి, నేను ఆంధ్రప్రదేశ్ రాజును అనుకోండి కాసేపు, అనుకుంటారు అనుకోరా, బాగుండి అనుకోండి కాసేపు, తప్పు అనుకోండి. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ రాజును అనుకోండి. ఇప్పుడు తమిళనాడు ప్రాంతానికి వెళ్ళి ఆ రాజును జయించేసి అక్కడ నేను కోటలు కట్టుకునేది ఎక్కడ సర్వసాధారణంగా నా ప్రాంతంలో నేను కట్టుకోవాలా. పక్క రాజ్యంలోకి వెళ్ళి కోటలు కట్టుకుంటూ అడుగుకుంటాడా? ఊరుకోండు. ఒకవేళ నువ్వు జయించి దోచుకొని రావడం ఒక లెక్క. ఇప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్ళి దోచుకొని వచ్చావు, మళ్ళీ నీ రాజ్యంలో నువ్వు బతుక్కుంటావు, అది సర్వసాధారణ చేసేది. కానీ ఉజ్జయ ఏం చేశాడంటే వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళను దోచుకొని వాళ్ళని బానిసగా పెట్టుకొని ప్లస్ వాళ్ళ ప్రాంతంలోనే కోటలు కట్టుకున్నాడు. జస్ట్ ఇమాజిన్, పక్క రాజ్యానికి వెళ్ళి ఆ రాజ్యంలోనే ప్రాకారాలను పడగొట్టి తన కోసం ప్రాకారాలను కట్టుకున్నాడంటే ఎంత బలవంతుడై ఉంటాడు, ఎంత తెలివిగా రాజ్యాన్ని కట్టుకుని ఉంటాడు. ఇక్కడ ఆదాయం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడు నుంచి ఆదాయం వస్తుంది రాదా? వస్తుంది. అలా ఎదిగాడు ఎవరు? ఉజ్జియా. మీకు అర్థమైందని చెప్పా. ఫిలిస్తీన్ల ప్రాంతం అనేది ఇశ్రాయేలుకు, ఆ ఫిలిస్తీన్ల ప్రాంతంలో గాదు, అష్టోదు అనే ప్రాంతాలు ఉంటాయి. ఈ ప్రాంతాలను పడగొట్టి మనోడు అక్కడికి వెళ్ళి ప్రాకారాలను కట్టుకున్నాడు. ఎందుకునా అంటే ఒక ఉదాహరణ చెప్తా. రాజుల కాలం ఏం చేసేవాళ్ళంటే గుర్రాలు ఉంటాయి కదా, డాళ్ళు ఉంటాయి కదా, ఈ సైనికులు కావాల్సిన గుర్రాలు డాళ్ళు అన్నీ తమిళనాడు నుంచి కేరళ కానీ ఇతర ప్రాంతాలకు యుద్ధం చేయాలనుకో, వాటిని స్టోర్ చేయడానికి స్టోరేజ్ రూమ్ కావాలి కదా, ఇక్కడ నుంచి మోసుకొని పోవడం ఇబ్బంది కాబట్టి అక్కడ ప్రాకారం కట్టేవాళ్ళు. ఆ ప్రాకారాల్లో వీళ్ళ వస్తువులను, సామాగ్రిని సైనికులు పెట్టుకునేవాళ్ళు. మీకు ఇంకా అర్థం చెప్తా. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా దేశానికి సంబంధించిన వ్యక్తులు కానీ, మన ఇండియా సంబంధించిన వ్యక్తులు కానీ, మన భారతదేశానికి సంబంధించినటువంటి అనేక దేశాల్లో వాళ్ళు మన ప్రతినిధులు ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కువైట్ కానీ ఖత్తర్ కానీ వెళ్తారు కదా, ఆ ప్రాంతాల్లో మన పాస్పోర్ట్ ఏదైనా పోయినా, మన కువైట్లో ఖత్తర్లో ఉన్నటువంటి మన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో అక్కడ మన దేశానికి సంబంధించిన ఒక ఆఫీస్ ఉంటుంది, ఎంబసీలు ఉంటాయి అక్కడ, అవునా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మన ప్రాంతంలో ప్రజలకు ఏమన్నా ప్రాబ్లం వచ్చిందనుకో, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇండియన్ ఎంబసీకి వెళ్తారు. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? యాక్చువల్లీ కువైట్ ఖత్తర్లో ఉన్నారు. అక్కడ ఇండియా ఎంబసీ ఉంటుంది. అర్థమవుతుందా? వాళ్ళు మన దేశం తరపున అక్కడ కార్యక్రమాలను జరిగిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? అర్థం కాలేదా? అర్థమైందా? అలా ఉజ్జియా అనే రాజు తమిళనాడు ప్రాంతం అనగా ఫిలిస్తీన్ల ప్రాంతంలోకి వెళ్ళి జయించి అక్కడ ప్రాకారాలు కట్టాడు. జస్ట్ ఇమాజిన్, తాతగారు పోగొట్టారు, తండ్రి పోగొట్టాడు, కానీ మనవడైన ఉజ్జియా పక్క రాజ్యాల మీదకి యుద్ధానికి వెళ్ళి జయించి అక్కడ ప్రాకారాలను కట్టాడు. ఎవరు? ఉజ్జియా. ఎంత దీవింపబడ్డారు! అంత మాత్రమే కాదు, ఇతర రాజ్యాల వాళ్ళు పన్నిచ్చేవాళ్ళు. చదివిస్తా చూడండి 8వ వచనం. అమ్మోనీయులను ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. కనిపించిందా? అతడు అధికముగా బలాభివృద్ధి నొంది. ఎలా నొందాడంట? అధికముగా బలాభివృద్ధి నొంది గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములందటను వ్యాపించెను. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మముల దగ్గరను, చాలా ప్రాముఖ్యం చూడండి, మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మముల దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మముల దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచెను. తలపైతారు చెప్తా. అంటే ఏంటంటే మైదాన ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ మైదాన ప్రాంతంలో దుర్గములను కట్టించాడు. ఎవరైనా శత్రువులు వచ్చాడు దేశం మీదకి, ఆ దుర్గములకు వెళ్ళి దాక్కోవడానికి అలా దుర్గాలను కట్టాడు. ఎవరు? ఉజ్జియా. ఇప్పుడు నేను చూపిస్తా అవి ఉన్నాయన్న. నిజంగా అంటే చరిత్రకారు ఆర్కియాలజీ గారు 19వ శతాబ్దంలో లాస్ట్ గతించిన ఒక 70-80 సంవత్సరాల కిందట పురావస్తు శాఖ వాళ్ళు కనిపెట్టారు ఈ ఉజ్జియా టైంలో ఉండవని. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. చుట్టూ మీకు ఎడారిలాగా కనిపిస్తుంది చూసారా? చుట్టూ ఈ రాళ్ళతో కనిపిస్తున్నాయా? కనపల్లా? ఎస్. సో ఇట్లా ఎడారిలో దుర్గములను కట్టించాడు. ఎవరు? ఉజ్జియా. ఈ పడిపోయినటువంటి దుర్గాలు ఏంటంటే అప్పుడు ఇంచుమించు క్రీస్తు పూర్వం 400-500 సంవత్సరాల కిందట ఉజ్జియా కట్టించినటువంటి దుర్గాలు ఇవి. ఉజ్జియా కట్టించిన దుర్గాలు ఎడారి ప్రాంతంలో, పల్లపు ప్రాంతాల్లో ఉజ్జియా దుర్గమ్మలు కట్టించడం సరే ఆ ఎడారి ప్రాంతం. ఎందుకు ఇలాంటి ఎడారిలో కట్టించారంటే ఆ ఎడారిలోనే నిందా చెప్పా వాళ్ళకి కావాల్సిన యుద్ధ సామాగ్రిని, వాళ్ళ అవసరతను, వాళ్ళ ఫుడ్ కానీ పెట్టుకునేవాళ్ళు. ఎందుకు? ఆ అరణ్యంలో యుద్ధం చేయాల్సి వచ్చిందనుకో, ఇప్పుడు అరణ్యం కదా యుద్ధం చేశారు, భోజనానికి వస్తాయి, అందుకు దుర్గాలను కట్టుకునేవాళ్ళు. కానీ వీళ్ళ తాతగారి టైంలో, వీళ్ళ నాన్నగారి టైంలో ఉన్నదంతా పోయింది. కానీ మనోడు ఎక్స్ట్రాగా దుర్గాలను కట్టించాడు, పక్క రాజ్యానికి వెళ్ళి ప్రాకారాలను కట్టించాడు. ఎవరు? ఉజ్జియా. అంటే నేనేం చెప్తున్నానంటే ఉజ్జియాను చాలామంది నెగిటివ్ యాంగిల్లో చూపిస్తారు. కానీ 16 ఏళ్ల కుర్రోడైనటువంటి ఉజ్జియా రాజు అయిన వెంటనే తన రాజ్యాన్ని అద్భుతంగా నడిపించాడు, సైనిక పరంగా నడిపించాడు, యుద్ధాలు చేశాడు, ప్రాకారాలు కట్టాడు, దుర్గములు కట్టాడు. కట్టాడా లేదా? కట్టాడు. ఇప్పుడు ఇంకో చూపిస్తా చూడండి. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు సారా ఈ దుర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవేంటంటే బావులు. ఇక్కడ కనిపిస్తుంది సార్ మధ్యలో బావిలాగా కనపడలేదా? కనిపిస్తుందా? నీళ్ళు ఏమైనా అంటారేమో, బావులు అవి. అప్పట్లో బావులు. ఈ బావులు కూడా కట్టించారు. ఎవరు తెలుసా? ఉజ్జియా. గుర్తుపెట్టుకోండి, ఉజ్జియా. నాకు ఈ వాక్యం చదువుతున్నా నాకు ఏమనిపించిందంటే ఉజ్జియా ఎంత తెలివైనడంటే యుద్ధ సామాగ్రిని సంపాదించాడు, కోటలను కట్టాడు, దుర్గాలను కట్టాడు, ప్రక్కన ప్రాకారాలు కట్టాడు. యుద్ధం ఒకటి జరుపుకుంటే సరిపోదు,
పంట పొలాలు, కావలసిన నీరు, భూమి, ద్రాక్ష ఫలాలు, ద్రాక్ష పండ్లు, ద్రాక్ష తోటలు అన్నీ కట్టించాడు. ఎవరు తెలుసా? ఉజ్జియా. ఇప్పుడు మీరు చూస్తున్నారు సార్ బావులు, ఈ బావులు కూడా తవ్వించాడు. ఎవరు తెలుసా? ఉజ్జియా. ఇదో చూడండి, ఉజ్జియా ఆ కాలంలో పల్లపు ప్రాంతాలు, అనగా పల్లపు అంటే ఐడియా ఉందా? ఎత్తు పల్లాలు అంటారు కదండి, ఇల్లదా? ఆ పల్లపు ప్రాంతంలో దుర్గములు కట్టించి ఇందాక చదువుకున్నాం, గుర్తుందా? సో ఇప్పుడు మీరు చూస్తున్నారు సరే, ఆర్కియాలజీ వాళ్ళు కనిపెట్టారనమాట. సో ఉజ్జియా టైంలో ఈ ఎత్తు పల్లాల్లోనే ఉజ్జియా అనే రాజు తన కోటలను, తన దుర్గాలను నిర్మించుకున్నాడు అని చాలామంది బైబిల్ పండితుల, చరిత్రకారుల యొక్క అభిప్రాయం. రైట్? ఇప్పుడు మీరు చూసారు కదా, అర్థమైందా? సో ఇప్పుడు మీరు చూడండి, సేమ్ ఇది కూడా అదే, ఉజ్జియా టైంలో ఉన్నటువంటి గోడలు. సో ఇప్పుడు మీకేం చెప్పానంటే, ఉజ్జియా అనే వ్యక్తి కోటలను, దుర్గాలను కట్టుకున్నాడా? పక్క రాజ్యానికి యుద్ధానికి వెళ్ళి కట్టుకున్నాడు. పక్క వాళ్ళు పండించేవాళ్ళ, ఇచ్చేవాళ్ళు ఎవరికి? ఉజ్జియా. పండించేవాళ్ళు, పక్క కోటలు కట్టుకున్నాడు, దుర్గాలు కట్టుకున్నాడు. పక్క రాజ్యానికి వెళ్ళి మరీ ప్రాకారాలను కట్టాడు, దుర్గాలను కట్టాడు. ఎవరు? ఉజ్జియా. దీపు పట్టడం లేదా? వాళ్ళ తాతగారు ఎందుకు చేయలేదు? వాళ్ళ నాన్నగారు ఎందుకు ఇంత చేయలేకపోయాడు? నా పాయింట్ మీకు అర్థమవుతుందా? అర్థం కాలేదా? తాతగారు ఆస్తి పోగొట్టాడు, నాన్నగారు ఆస్తి పోగొట్టాడు. 16 ఏళ్ల కుర్రోడు ఉజ్జియా అనే వ్యక్తి ఇంత ఆస్తిని ఎలా సంపాదించాడు? అంత మాత్రం కాదు, సర్వసాధారణంగా మనిషికి ఒక తత్వం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దేశాల్లో ఒక సెక్టార్లోనే బాగా డెవలప్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరుకి వెళ్ళారనుకో, బెంగళూరులో ఐటీ సెక్టార్ సంబంధించి ఎక్కువ బాగా డెవలప్మెంట్ ఉంటుంది. కానీ ఉజ్జియా రాజు అయిన తర్వాత కేవలం సైన్యాలను, దుర్గాలను, ప్రాకారాలను మాత్రమే కాదు, రైతులు కూడా బతకాలి, సామాన్యమైన ప్రజలు కూడా బతకాలని చెప్పేసి పంట పొలాలను, బావులను తవ్వించేవాడు. ఇప్పుడు ఒక వచనం చూపిస్తా చూడండి, కింద వచనం చూపిస్తా, 10వ వచనం చూడండి, 26:10. అదియుగాక. చూసారా? అదియుగాక అంటే అంతేకాకుండా అని అర్థం. అంటే ఇంకా ఏం చేశాడు చూడండి, 10వ వచనం. అదియుగాక షెఫేలా ప్రదేశంలో, మైదాన ప్రదేశంలో అతనికి విస్తారమైన పశువులు ఉండగా, ఏమున్నాయట? విస్తారమైన పశువులు ఉండగా అరణ్యములో దుర్గములను కట్టించి అనేకమైన బావులు తవ్వించెను. చూసారా? వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు గనుక పర్వతములలోను, కర్మేలులోను అతనికి వ్యవసాయములను, ద్రాక్ష తోట పనివారును కలిగి ఉండిరి. తలపైకి తల. ఇప్పుడు ఊహించుకోండి ఒకసారి, తాత చేయలేని పని, తండ్రి చేయలేని పని 16 ఏళ్ల కుర్రోడు రాజు అయితేనే ఇన్ని చేశాడంటే ఏముంది ఉజ్జియాలో? అర్థం కాలేదా? అర్థమవుతుందా అని చెప్పేది? నా జీవితంలో ఒక మాట చెప్తాను. నేను అప్పుడప్పుడు దేవుని సేవలోకి వచ్చిన తర్వాత కొత్తలో అనుకునేవాడిని, నా కుటుంబాన్ని చూసి, మన కులాన్ని చూసి, మన మతాన్ని చూసి, లేదా మనకున్న దీనస్థితిని చూసి మనల్ని గౌరవించరేమో, వీళ్ళు మనకేం తెలుసు, వీళ్ళు మనం చూసిన వాళ్ళం కదా అని ఉంటారు కదా, ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా, వీడు మనం చెప్పేటోడా లేదా వీళ్ళు మనం చెప్పేటోళ్ళ అని తక్కువ భావంతో, చిన్న చూపుతో చూస్తారేమో, గేలి చేస్తారేమో అని ఒకప్పుడు బాధపడేవాడిని, కృంగిపోయేవాడిని, అనుకునేవాడిని. కొన్నిసార్లు ఏమన్నా తెలుసా, ఒక ధనవంతమైన కుటుంబంలో, ఒక పేరు ప్రఖ్యాత కలిగిన కుటుంబంలో పుట్టుంటే బాగుండినే అనుకున్న రోజులు ఉన్నాయి. మీరు ఎవరన్నా అనుకున్నారా? అనుకోలేదా? నిజంగా అనుకోలేదా? ఏందండి అనుకోలేదా? మిమ్మల్ని అడుగుతాను, ఓపెన్ తలకాయ కాలు చేతులేదా? అనుకోలేదా అని అడుగుతున్నా. అనుకోలేదా? మంచిది అనుకోలేదు ఎవరు? అయితే నేను ఒకనే అనమాట. నేనైతే అనుకున్నా, బాధపడ్డా, అయ్యో నా కుటుంబం ఇట్టాడిదే అది. ఇదే పని ఉజ్జియా కూడా కూర్చొని ఏడవచ్చు. కానీ ఉజ్జియా కూర్చొని ఏడవాలా? ఏం చేశాడు తెలుసా? దేవుని సహాయంతో తాత చేయలేని పని, తండ్రి చేయలేని పని చూసారా ఎలా చేశాడు? విస్తారమైన పశువులు ఉన్నాయంట. ఎవరికి? ఉజ్జియాకు. దుర్గాలను కట్టించాడు, కోటలు కట్టించాడు, సామ్రాజ్ఞిని కట్టించాడు. మళ్ళీ అతను గుర్తుపెట్టుకో, ఇంతలా ఎదగడానికి కారణం ఏంటి? అంత మాత్రం కాదు, దుర్గములను కట్టించి బావులను కూడా దూవించాడు. అంత మాత్రం కాదు, చదువు కూడా పోతే లేట్ అయితే కొంతమంది బోర్ అనిపిస్తుంది చదివేట్లా. కిందికి పోతే 3,07,500 మంది జనాభా, 3,07,000 మంది ఇంచుమించు సైనికులు ఉండేవారు. ఎవరికి? ఉజ్జియాకు. అంటే ఇప్పుడు మీ బుర్రలో మెదగాలి ఏంటో తెలుసా? దుర్గములు, కోట, బావులు, ఆస్తి, పశువులు, పొలాలు, నీరు, సైనికులు ఉన్నాయి లేవా? అన్నీ ఉన్నాయి లేదా? కొంతమంది దగ్గర బట్టలు ఉంటాయి, కొంతమంది దగ్గర టాపులు ఉంటాయి, బాటములు ఉండవు. అంటే ఇవి ఉండవు. మా ఇంట్లో ముగ్గురం కదా మేము, సొక్కాలు ఒకడుకుంటే పాయింట్లో ఒకడుకుంటావు, పాయింట్లో ఒకడుకుంటే సొక్కాలు ఉండవు. జనరల్గా మా ఇంట్లో సంగతి చెప్తాను, మీ ఇంట్లో మాకు తెలియదు. జనరల్గా కొంతమంది ఇంట్లో ఈ అన్నం చేసేటప్పుడు, కూర చేసేటప్పుడు డేక్షాలు ఉంటాయి కదా, అన్నం చేసే డేక్షాలు దడుగుంటాయి, కూర చేసే డేక్షాలు ఉండవు అనమాట. ఈ గోళాలు వచ్చారా, 5-6 గోళాలు ఉంటాయి. అట్లా ఒకటి ఉంటే ఒకటి ఉండదు సర్వసాధారణంగా. కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని దేశాల్లో ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఇప్పుడు మన రాష్ట్రంలో యాపిల్ కాయలు పండుతాయా? పండవు. ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క దానికి ఫేమస్, ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క దాంట్లో ప్రావీణ్యత ఉంటుంది. కానీ ఉజ్జియా అనే రాజు చూడండి, అటు పొలాల్లో కావచ్చు, పశువుల్లో కావచ్చు, బావుల్లో కావచ్చు, నీటి కొరత కావచ్చు, దుర్గములు కావచ్చు, కోటలు కావచ్చు, సైనికులు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, దుర్గములు కావచ్చు, ఎన్ని చేశాడండి.
మీకు ఏమైనా అర్థమవుతుందా? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది తెలుసా ఈ వాక్యం చదువుతున్నప్పుడు. ఉజ్జియాను ఎలా దీవించావు ప్రభువా, ఎందుకు అంత ఉజ్జియా దీవింపబడ్డాడు అనేది ప్రశ్న. తాత చేయలేదు, తండ్రి చేయలేదు, ఎందుకు? ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే ఉజ్జియాను చాలామంది నెగిటివ్ యాంగిల్ చూపిస్తారు. 16 ఏళ్ల వయసుడు కత్తి డాలు చేత పట్టుకొని రాజ్యాన్ని, అధమ పాతాల్లో ఉన్న రాజ్యాన్ని బహుగా దీవింపజేశాడు, బహుగా ఆశీర్వదింపబడ్డాడు. ఇప్పుడు ఎక్కడ గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఏం చెప్పాను తెలుసా? గుర్తుపెట్టుకోండి. యెషయా ప్రవక్త, ఎవరు? యెషయా ప్రవక్త ఇలాంటి రాజు సరిపోతే సంతోషపడతారా? నా పాయింట్ మీకు అర్థమవుతుందా? అనుకుందామండి, మన ఆంధ్రప్రదేశ్ను బాగా అభివృద్ధి పరిచినటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకో, బాగా ఆశ్రయించిన రాజు ఉన్నాడు అనుకో, ఆ రాజు చనిపోతే పడతాం. ఈ ఉజ్జియా అనే వ్యక్తి చనిపోయేటప్పుడు యెషయా ప్రవక్త భయంకరంగా ఏడుస్తాడు. అర్థమవుతుందా? అప్పుడు సేవ స్టార్ట్. ఎవరిది? యెషయా ప్రవక్తది. అప్పుడు ప్రభు దర్శనాన్ని పొందుకుంటాడు. ఎవరు తెలుసా? యెషయా. అందుకే చెప్పాను నేను, ఎందుకు యెషయా ఏడ్చాడు, ఎందుకు యెషయాకు ఆ దర్శనం కలిగింది అర్థం అవ్వాలంటే ఉజ్జియా క్యారెక్టర్ అంటే మీకు అర్థం అవ్వాలా. ఎందుకంటే అధమ పాతాల్లో ఉన్నటువంటి యూదా రాజ్యాన్ని అలా లేవనెత్తాడు. అలా లేవనెత్తడానికి కారణం ఏంటంటే అది ఉజ్జియా బలం కాదు. ఇప్పుడు చెప్పాలి, ఇంత చెప్పాను నేను. ఉజ్జియా ఇవన్నీ స్థాపించాడంటే, ఇవన్నీ సమకూర్చాడంటే, తాత చేయలేని పని, తండ్రి చేయలేని పని ఉజ్జియా చేశాడంటే 16 ఏళ్ల కుర్రోడు. అతని బలము చేత, అతని తెలివితేత కాదు. ఏంటి తెలుసా? ఇప్పుడు అసలు విషయం 26వ అధ్యాయం చూడండి. 26వ అధ్యాయం ఎందుకు సంపాదించాడు అంత ఆస్తి చూడండి, ఎలా సంపాదించాడు. 5వ వచనం, దేవుని ప్రత్యక్షత విషయమై తెలివి కలిగిన జకరయా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము, కనిపించిందా? ఇది ప్రాముఖ్యమైన విషయం. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లింపచేసెను. కనిపించిందా? యెహోవాను అతడంటే ఎవరిడా? ఉజ్జియా అనే వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం ఎలా చేశాడంట? వృద్ధిపరచను, ఆశీర్వదించను. ఉందా? ఇప్పుడు ఇంకొక వచనం చూపిస్తాడండి, హైలైట్ వచనం. అదే 26వ అధ్యాయం 15వ వచనం. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి, కనిపిస్తుందా? అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపయశాలలు కల్పించిన యంత్రములను, కనిపిస్తుందా? ఉపయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజుములను ఉంచెను. తలపైకి తల చెప్తా, ఏమని అర్థమైందా? అతడు అంబులను పెద్దరాళ్ళను అంటే ఏంటి అక్క? అంబులు అంటే ఏంటి అన్న? వాళ్ళు అంబులు అంటే ఏంటి? ఎస్, అంబులు అంటే తెలుసా? విల్లు, బాణాలు. అప్పట్లో AK-47 గన్నులు లేవు. ఈ విల్లులు చేయించేవాడు ఎవరు? ఉజ్జియా. అంత మాత్రం కాదు, పెద్ద రాళ్ళు అంటే సీతాఫలం కోటకి వెళ్ళారు మీరు ఎప్పుడన్నా? అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్దది రాయి ఉంటుంది అక్కడ, గుండిసి రాయి. మేము పిల్లగా ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళేవాళ్ళం. అది ఎవరు ఎత్తుతారో ఎత్తని రానేవాళ్ళు. అది ఎత్తుకొని ఇటు భుజం మీద ఎత్తున్నారు. చూసారా? చూడలేదు ఎప్పుడు? కొంతమంది పాపం చూడనట్టున్నారు. ఏని అమాయకులు దొరికినారు మనకు. పెద్ద రాళ్ళు ఈ పిరంగి దాంట్లో పెట్టి పెద్ద రాళ్ళు ఉంటాయండి, గుండ్రంగా ఉంటాయి. విషయం ఏంటంటే ఈ పెద్ద రాళ్ళు అమ్ముళ్ళు అప్పట్లోనే, మళ్ళీ ఎప్పుడు గుర్తుపెట్టుకొని, అప్పట్లోనే ఉపాయశాలలు కట్టించాడు. ఉపాయశాలలు అంటే మరియు అతడు, నేను ఎందుకు చెప్తున్నానంటే ఉజ్జియా ఎంత పవర్ఫుల్ అయ్యేదని చెప్తున్నాను నేను. చూడండి, మరియు అతడు అమ్ములనేమి పెద్దరాలనేమి ప్రయోగించుటకై ఉపాయశాలను కల్పించి యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములను బుర్రుజుల్లోనూ ఉంచెను. ఏంటి ఉపాయశాలలు అంటే? ఏంటి అన్నా? అబ్బా పర్లేదు అన్నాళ్ళు. ఉపాయశాలలు అంటే ఈ ఎలవాడలో ల్యాబ్ తెలుసా? ల్యాబ్, యూరిన్ టెస్టు, గల్ల టెస్టు, బ్లడ్ టెస్ట్ చేస్తారే, దాన్ని ఏమంటారు? ల్యాబ్ అంటారు. తెలుగులో ఏమంటారు? పరీక్షా కేంద్రం అంటారు. అబ్బా మనం అచ్చమే తెలుగు. పరీక్షా కేంద్రం, ప్రయోగశాల, ఆ బీకర్లు పెట్టి డబ్బాలు పెట్టి ఏంటంటే చేస్తాంటారు వాళ్ళు. అలాగే అప్పట్లోనే ఎందుకు నీ మాట చెప్తున్నానంటే, ఎందుకు ఉజ్జియా పేరు ఆ పైన వచనాలు ఉంటుంది. ఐగుప్తు ఊరు వాడంతా ప్రాకిపోయింది ఉజ్జియా పేరు. ఉజ్జియా ఎంత ఫేమస్ అయిపోయాడంటే అతనికి అంత జ్ఞానం ఉంది. ఉపాయశాలలు కట్టించి దుర్గములు కట్టించి అప్పట్లోనే పెద్ద రాళ్ళను విసిరే విధంగా ఆయుధాలు తయారు చేశాడు. అర్థం కాలేదా? మీరు ఇప్పుడు చూస్తున్నారు కానీ అప్పట్లో ఉజ్జియా ఎంత జ్ఞానం కలిగాడు అంటే పెద్ద పెద్ద రాళ్ళను పక్క వాళ్ళ మీద విసిరే విధంగా ఆయుధాలు తయారు చేశాడు. ఎవరు? ఉజ్జియా. కానీ చాలామంది సేవకులు ఉజ్జియా క్యారెక్టర్ను నెగిటివ్ యాంగిల్ చెప్తారు. గర్విష్ఠది, నేను తప్పంటంలే, వాస్తవమే. కానీ అధమ పాతాల్లో ఉన్న యూదా రాజ్యాన్ని అలా లేవనెత్తాడు. దానికి కారణం ఏంటంటే అదే ఉజ్జియా 16 ఏళ్ల కుర్రోడైన ఉజ్జియా అద్భుతంగా దేవుని మీద ఆధారపడి ఆశ్రయించినంత కాలము జ్ఞానముతో కోటలు, దుర్గాలు, పొలాలు, బావులు, నీరు, పంట, పశువులు, ఆయుధాలు సమకూర్చాడు. ఇన్ని సమకూర్చాడండి. తాత చేయలే, తండ్రి చేయలే, మనవాడైనటువంటి ఉజ్జియా చేశాడు. కారణం తెలుసా?
యెహోవాను ఆశ్రయించినంత కాలము అతడు అభివృద్ధి పొందుచుండెను. తర్వాత ఇంకొక లైన్ అద్భుతమైన, అదే 15 వచనం చదువుతాను. ఈ లైన్ కోసం ఇంత దూరం వచ్చాను. 15 వచనం. మరియు అతడు అంబులనేమి పెద్దరాలనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గముల్లోనూ బురుజులలోనూ ఉంచెను. తర్వాత లైన్ చాలా చాలా ఇంపార్టెంట్. అతడు స్థిరపడు వరకు, చూడండి, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. బాబా ఏం కలిగినట? ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించాను. తలపైకెత్తాను. ఈ మాటను ఎందుకంటానంటే, వీళ్ళ నాన్నగారి టైంలో, ఎవరి నాన్న టైంలో, ఉజ్జియా నాన్న పేరు ఏం పేరు? అమజ్జా. అమజ్జా తప్పు చేసినప్పుడు ప్రవక్త వస్తాడు. ప్రవక్త వచ్చి చెప్తుంటే ప్రవక్త ఏమంటాడు? నువ్వేమన్నా ఆలోచనకర్తలో ఉన్నావా అని అంటాడు. గద్దిస్తాడు. గుర్తుందా? ఆలోచనకర్తగా దేవుడు ప్రవక్తను పంపించి ఉజ్జియాను వాడుకోవాలనుకుంటాడు, ఉజ్జియాను దీవింపాలనుకుంటాడు. కానీ ఉజ్జియా విన్నాడా? విల్లా. అమజ్జా విన్నాడా? విల్లా. ఇప్పుడు కొడుకైనటువంటి ఉజ్జియాకు దేవుడు ఆలోచనకర్తగా ఉన్నాడు. నా ఊహ ఏంటంటే, దైవజనులు యేసన్న గారు ఈ 2 చేతులు పక్కన పెట్టుకొని ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త. నేను అప్పుడు ఊహించుకున్నా, ఈ వాక్యం చదువు నాకు ఆ పాట గుర్తు. ఎందుకు తెలుసా? తండ్రితో ఆలోచనకర్తగా ప్రవహించాడు, కొడుకుతో ఆశ్చర్యకరంగా. ఈ పాదం అర్థం ఏంటంటే చెప్తా చూడండి. చాలామంది అనేది ఏంటంటే, 16 ఏళ్ల కుర్రోడు ఇంతగా దీపపడ్డాడు, ఏది కొదవ లేకుండా ఆశ్రయించాడు కదా. ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఇంత జరుగుతుందా? మందిరానికి రాకోకుండా వాళ్ళ అవసరతలు, వాళ్ళ అక్కరలు తీర్చుకుంటున్న వాళ్ళు చాలామంది లేకపోలేదు. ఎందుకు ఈ పదం చెప్తున్నానంటే, నువ్వు ఒక్కరోజు వ్యాపారం పోతే, ఈ రోజు ఆదివారం కదా, నా పనికి వెళ్తే ఈ డబ్బు పోతుందేమో, లేదా ఈ కష్టార్జిత పోతుందేమో అని దేవుని వదిలిపెట్టిపోతారు. అలా పోయిన వాళ్ళు ఆ రోజు సంపాదించిన డబ్బుల కంటే రెట్టింపు డబ్బులు వాళ్ళు కోల్పోతారు. మీరు ఒప్పుకున్న వాస్తవం ఇది. నువ్వు యథార్థంగా దేవుని సన్నిధి కనుక విలువ ఇస్తే, ఆ రోజు నీకు కష్టమైనా సరే, ఆ రోజు నీ ఇంట్లో చిల్లి గవ్వలేదు, డబ్బులు లేదు, సోమవారం ఎట్టొస్తో తెలియదు, కానీ ఆ రోజు నువ్వు తప్పకుండా మందిరానికి వచ్చావు. కానీ గుర్తుపెట్టుకో మిత్రమా, ఆశ్చర్యకరంగా నీ కుటుంబాన్ని నడుపుతాడు. ఎందుకు తెలుసా? నువ్వు యెహోవాను ఆశ్రయించావు కాబట్టి. ఎందుకు తెలుసా? నువ్వు మందిరానికి వచ్చావు కాబట్టి. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు కాబట్టి. కానీ ఏంటంటే, ఈ రోజు నాకు లేదు, ఈ రోజు కొంతమంది వెళ్ళకపోతే ఎట్లా అని దేవుని పక్కన పెట్టి వెళ్తారు. వాళ్ళు సంపాదించిన డబ్బులు పోగొట్టుకోరు. నీ చెప్పించి ఎట్లా? వాస్తవం చెప్తున్నా. ఆ రోజు రాజుల కాలంలో ఆశ్చర్యకరంగా అంటే అర్థమేమండి? ఆశ్చర్యం అంటే, ఒరే ఇదట్ట జరిగింది అబ్బా అంటుంది సార్. మీ ఊహకు అందదు, మీ ఇమాజిన్కి అందదు. దాన్ని ఆశ్చర్యకరం అంటారు. మీ ఊహలకు అందకుండా దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు తెలుసా? దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుడి మీద ఆధారపడితే. ఈరోజు చాలామంది లెక్కలు వేసుకుంటారు. లెక్కపత్రాలు. ఏంటా పత్రాలు? లెక్కపత్రాలు ఏంటంటే, ఈ వారం ఎంత సంపాదించా, ఈ రోజు పనికి వెళ్ళకపోతే నెక్స్ట్ డాక్టర్కి ఎట్ట కట్టాలి, కరెంటు బిల్లు ఎట్ట కట్టాలి, డిస్ట్రిబ్యూట్. నేను తప్పంటలా, మీరు సంపాదించుకో కాదంటలా. గుర్తుపెట్టుకో మిత్రమా, దేవుడిని ఆశ్రయించినంత కాలము నీ జీవితాల్లో నువ్వు ఆశ్చర్యకారాలు చూడలేవు. ఈరోజు సేవా జీవితంలో, నా యవ్వన కాలంలో ఈ పరిచర్య చూస్తున్నప్పుడు బోలెడు లెక్క పెట్టలేని ఆశ్చర్యకారాలు చూశాను నేను. ఎన్ని? నా తండ్రి జీవితంలో, నా కుటుంబంలో, ఈ సేవలో లెక్క పెట్టలేని ఆశ్చర్యకారాలు చూసాం. కారణం తెలుసా? నేను డబ్బు మీద ఆధారపడలే, మనుషుల మీద ఆధారపడలే, దేవుని మీద ఆశ్రయించినంత కాలం నువ్వు ఆశ్చర్యపోతావు. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, చెప్తాడు. అంత ఎడ్యుకేషన్ ఏం కాదు, అంత తెలివైనడు, అంత ఎడ్యుకేషన్ పర్సన్ ఏం కాదు, మిడిల్గా యావరేజ్ చదువుతాడు. బిలీవ్ మీ, ప్రతి వారం శనివారం పరిచయకి వెళ్తాడు అన్న అబ్బాయి. ఆదివారం ఆరాధన కదా, శనివారమే వెళ్ళి మందిరం మొత్తం ఊడుస్తాడు. మీరు నమ్ముతారు నమ్మరో, ఆ అబ్బాయి యవ్వనస్తుడు, నా వయసు సేమ్. అప్పుడు ఇంకా దేవుడు నమ్ముకోలే. ఆ అబ్బాయి మందిరం ఊడుస్తూ అంటే ఇరుగు పొరుగు వాళ్ళు గేలి చేసేవాళ్ళు అబ్బాయిని. ఏరా ఆడపిల్ల అంటారు నువ్వు? నిజమండి. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే పరిచయం చేస్తాడు. మందిరం ముందర కసు ఊడుస్తున్నాడు. దేవుని పని చేస్తుంటే కసు ఊడుస్తాడు. అక్కడ వచ్చిన చెప్పులన్నీ లైన్లో పెట్టడం కానీ, క్లీన్ చేయడం కానీ, ఆ పాదాలు కానీ అన్ని చూడడం కానీ చూసి అప్పట్లో నేను దేవుని నమ్ముకోలేక అప్పుడు ఆ అబ్బాయి చూసి కసు ఊడుస్తుంటాడు. ఆ పక్క నుంచి పాప ఈ మందిరం చుట్టూ ఊడుస్తాడు, మందిరం క్లీన్ చేస్తాడు, చైర్లు పెడతాడు. శనివారం సాయంత్రం వచ్చి మొత్తం అంతా శుభ్రం చేసి రాత్రి వరకు ఆడనే చూసుకొని పడుకొని తెల్లారి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి మళ్ళీ తెల్లారి వస్తాడు. వచ్చి ఆదివారం అంతా పరిచయం చూసుకుంటాడు, మళ్ళీ పొద్దున వస్తాడు. మీరు నమ్మరా అండి, చర్చిలో ఏదన్నా వాళ్ళ కార్యక్రమం జరిగినా, వార్షికోత్సవం జరిగినా, కృతజ్ఞత కూడికలు పెట్టినా ఆ రోజు స్కూల్కి రాడు అబ్బాయి. ఒకవేళ పరిచయం ఉందనుకో, వాళ్ళ దైవజనులు పిలిచారనుకో వెళ్ళిపోతాడు. బిలీవ్ మీ, మీరు నమ్మరు. నా కళతో నేను చూసా. మా మ్యాథమెటిక్స్ సార్ అనేవాడు, మా మ్యాథ్స్ సార్ అనేవాడు, ఒరే ఎప్పుడు దేవుడు అని బతే ఎట్ట పాస్ అవుతారు. అప్పుడు 10th క్లాస్, మేము 10th క్లాస్ పబ్లికేషన్ ఉంటాయి కదా, ఎట్ట పాస్ అవుతారు అని అన్నాడు ఆ సారు. మీరు నమ్మరు, ఎట్ట పాస్ అవుతారు అనేవాడు. కానీ దేవుడికి మాత్రం చాలా విలువిచ్చాడు. నేను ఇంకా అప్పుడు దేవుడు నమ్ముకోలే. మందంతా తిరగడమే, లోకము మేము ఒకటే అని మన భాష, మన జీవితం అట్టుండేది. కానీ అప్పట్లో మహాభక్తిపరుడు అబ్బాయి. నిజమండి, అప్పట్లోనే డైరీ పెట్టుకొని బైబిల్లో ఈ విద్యుల్లో అవన్నీ రాసుకునేవాడు. అప్పట్లోనే యవ్వన కాలంలోనే అబ్బాయి పరిచయం చేసేవాడు. కసు ఊడుస్తా అంటే అందరూ గేలు చేసేవాడు. మీరు నమ్ముతారండి, మా ప్రొఫెసర్, నా సార్ కూడా అన్నాడు, నా కళతో నేను చూశాను.
నన్ను అడిగాడు, ఏడ్రా వాడు రాలేదని. సార్ ఇట్లా ఈరోజు వాళ్ళ చర్చిలో ఇట్లా వార్షికోత్సవం ఏదో రాలేదు సార్. మరి ఎప్పుడు చర్చి అని తిరుగుతా అంటే 10th క్లాస్లో ఇది పోయినాడుకో పోతాడు జీవితం అంతా చెప్పోడికి అన్నాడు. సరే సరే అని చెప్పేవాడికి, ఒరే రారా బాబు సార్ పిలిచాడంటే ఏం కాదులే దేవుడు చూసుకున్నాడు అని చెప్పాడు. అయితే చదివాడు మళ్ళీ అని చెప్పి మళ్ళీ పుక్కులు మూసిపెట్టి దేవా నువ్వే చూసుకోవాలనిలే, చదువుతాడు అబ్బాయి. నేను ఆపుతా చదువుతాడు పరిచయం చేసేవాడు. మీరు నమ్ముతారండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. అర్థమవుతుందా ఇది చెప్పండి, దేవుణ్ణి ఆశ్రయించినందుకు. ఇప్పుడు వాడిని చూసి నాకేమొచ్చింది సార్, రే నీకెట్ వచ్చినాయినా, దీన్ని ఏమంటారు చెప్పండి, ఆశ్చర్యం అంటారు. నిజమండి, మీరు నమ్ముతారో నమ్మరో, నా జీవితంలో నా సేవా జీవితంలో అలా ఆశ్చర్యకార్యాలు బోలెడు. ఈరోజు చాలా మంది లెక్కలు వేసుకుంటారు. నేను ఎందుకు చెప్తానంటే ఉజ్జియాను దేవుడు అంతగా దీవించిన కారణం ఏంటంటే యెహోవాను ఆశ్రయిస్తే ఆశ్చర్యంగా అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు ఎట్లా డెవలప్ చేసాడు, వీళ్ళ తాత చేయలేకపోయాడు, వీళ్ళ నాన్న చేయలేకపోయాడు, వీటిని చేశాడు. ఐగుప్తు రాజు సైతం అనుకునేవాడు. ఉర్రే అందుకు పక్కన రాయబడింది, అతని కీర్తి బహు దూరంగా వ్యాపించడం. అంటే అతని గురించి ఇతర దేశాల వారు ఇతర ఊరు వాడేవారు అనుకునేవాళ్ళు, బా ఏం రాజురా ఎట్ట కట్టాడరా అని. కారణం ఏంటి చెప్పండి, దేవుణ్ణి ఆశ్రయించాను. సంగమా ఓ మాటతో గుర్తుపెట్టుకోండి, ఈ ఊపిరినంత వరకు నీ కళ్ళ ఎదుట లెక్కలు కానరానప్పుడు, నీకు తెలియనప్పుడు, నీ మార్గం కానరానప్పుడు, ఇది అవుతుందో నాకు తెలియనప్పుడు గుర్తుపెట్టుకో. చాలామంది డాక్టర్లు రిపోర్ట్ ఇస్తారు, అయిపోయింది నీ జీవితం, నీ వల్ల కాదని. గుర్తుపెట్టుకో, ఆ టైంలో నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుని మీద ఆధారపడితే ప్రతిరోజు నీ యవ్వన కాలంలో, నీ చదువు విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ పిల్లల భవిష్యత్తు విషయంలో నువ్వు దేవుని మీద ఆధారపడితే లెక్కలు చూసుకోకు. లెక్కలు అంటే ఏంటి, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎట్ట అవుతుంది, ఇది ఏం జరుగుతుంది, అవుతుందా, వాళ్ళేం చెప్తారులే పాస్టర్ గారు. నిజమండి, సేవకులు చెప్పే మాటలు వినక ఈరోజు కన్నీటి గుండా వెళ్ళేవాళ్ళు బోల్డ్ అంతమంది. ఎవరో ఎందుకు మన సంఘంలోనే విశ్వాసుల గురించి మాట్లాడుతున్నా. మన సంఘంలో ఉన్న విశ్వాసులు దేవుణ్ణి నమ్ముకొని మారుమనసు పొంది బాప్తిస్మం పొందుకున్న తర్వాత ఇలా చెయ్యొద్దు బాబు అని చేసి ఈరోజు కుటుంబం అంతా కూర్చొని ఏడుస్తున్నారు. నిజం చెప్తున్నా, ఎన్ని కుటుంబాల్లో నా కళ్ళతో చూస్తున్నా. స్త్రీలు ఇప్పటికీ ఈరోజు మార్నింగే నాతో అన్నారు, ఈరోజు మార్నింగ్ కొన్ని కుటుంబాలు కూర్చొని ఏడుస్తున్నారు. మందిరాలు రావడం కూడా మానేశారు, దేవుని దూరం పెట్టేశారు. మోకాలు వేసి అలా ప్రార్థన చేసి అలా వచ్చేస్తారు. ఎలా వస్తారు, మోకాలు అలా వేస్తారు, వెళ్ళేస్తారా అంతే లేసొస్తారు, నిమిషమే అయిపోయింది ప్రార్థన. అర్థం కాదని చెప్పేది, అట్లా మోకాలు ఉండి వస్తారండి. మళ్ళీ భక్తిపరులు ఈరోజు కుటుంబం అంతా ఏడుస్తున్నారండి. సంపాదించిన బంగారం ఉందనో, ఇతర ప్రాంతాలకు వెళ్ళాం సంపాదించుకున్న జ్ఞానం ఉందో, తెలివి ఉందని మీరు నమ్ముతారండి. వాళ్ళు సంపాదించింది ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని కట్టలేకపోతాను. వారు సంపాదించి వారి ఇద్దరి మధ్య ప్రేమను కురిపించలేకపోతుంది. వారు సంపాదించి ఈరోజు కుటుంబాలను బిడ్డలు కట్టలేకపోతాను. మీరు నమ్ముతారా నమ్మరు? వాస్తవం చెప్తానండి. దేవుడు నమ్ముకున్నారు కదా, ప్రార్థన చేయాలిగా, చేయాలి. అలా మోకాలు ఉండి ఇలా లేస్తారు. ఒక నిమిషం నేను అబ్జర్వ్ చేస్తాను. అప్పుడప్పుడు ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనకు వస్తారు కదా, ఆడ కెమెరా చూసారా కనిపించారా చూసారా? ఇప్పుడు మీరు ఆదివారం ప్రార్థనకు వస్తారు కదా, నాకు అర్థమైపోతుంది. ఇలా కూర్చొని సెల్ ఫోన్ నొక్కడమో చూసుకోవడమో, ఎవరైనా వచ్చారా చూసుకుంటా కూర్చుంటారు చుట్టూ. నాకంతా అక్కడ కనపడిపోతుంది. నిజమైన భక్తుడు, నిజమైన ఆత్మీయుడు పరిచర్యకు మందిరానికి వస్తేనే మోకాళ్ళ మీద పడి సమయం దొరికితే ఖాళీగుండి అయ్యా అని హృదయపూర్వకంగా కన్నీరు గార్చి ఒంటరిగా ప్రభుత్వం మాట్లాడు. కొంచెం ముందుగానే వచ్చావు, 9:30కు ప్రార్థన, 9కి వచ్చావు, వచ్చి మోకాళ్ళ మీద చక్కగా కూర్చొని ప్రార్థన చేసుకో. ఇప్పుడంటే ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళు ఉండరు, నువ్వు మొదటగా వచ్చావు అనుకుందాం, వచ్చింది ప్రార్థన చేయాలి కదా, కనీసం ఒక 5 నిమిషాలు కూడా మోకాలు ఉంటారండి. దీన్ని దేవుని ఆశ్రయించమంటారా అని అడుగుతున్నా. ఎవరు వచ్చారా, ఎవరైనా రాలేదా అని దిక్కులు చూస్తాంటారు, సెల్ ఫోన్ నొక్కుంటాడు. మందిరానికి వచ్చింది ఎందుకు? ప్రార్థన చేయడానికి కదా. అవి చేయరు. లెక్కలేసుకుని కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత అయ్యగారు ఇట్టయితే అట్టయ్యగారు, అట్టయ్యగారు ఇట్టయ్యగారు కాదు. దేవుని మీద ఆశ్రయిస్తే ఆశ్చర్యకరంగా జరిగిస్తాడు దేవుడు. నువ్వు అనుకుంటావు ఈరోజు జరగట్లేదు, ఎట్లా వచ్చే నానికి ఇది అవుతుందని. కానీ తెలియ విషయం ఏంటంటే ఆశ్చర్యకరంగా దేవుడు నడిపిస్తాడు. ఉజ్జియా కాలంలో ఆశ్చర్యకరంగా దేవుడు నడిపించాడు. మీకేమైనా అర్థమైంది? అర్థం కాలేదా? దేవుడిలో అంత గొప్ప ఉంది. ఎందుకు ఉజ్జియాను అంతగా దేవుడు దీవించాడంటే ఆశ్రయించినంత కాలము. ఎంతకాలము ఆశ్రయించడం. ఎలా ఆశ్రయించాలని ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను, ముగిచ్చేస్తాను. ఆశ్రయించడం ఎలా అనేది ఒక మాట చెప్తాను. అరిస్టాటిల్ అని ఒక ఆయన ఉండేవాడు. తెలుసా మీరు ఎవరికైనా అరిస్టాటిల్? తత్వజ్ఞాని. అంటే అప్పట్లో తన వాక్యాత్రం ద్వారా, తన జ్ఞానం ద్వారా ప్రాంతాలు ప్రభావితం చేశారు. ఇప్పుడు మీరు గూగుల్లో కొట్టినా ఆయన పుస్తకాలు వస్తాయి. అరిస్టాటిల్ చాలా అవుతాడు. ఆయన మాట్లాడుతుంటే జనాలు తండోతండాలకు వచ్చారు. తత్వజ్ఞానం కలిగిన అరిస్టాటిల్. ఒక కుర్రోడు, నాలాంటి కుర్రోడు ఆయన దగ్గరికి వచ్చాడు. అరిస్టాటిల్ గారు ఏం జ్ఞానం అండి మీకు, మీ జ్ఞానం నాకు కావాలనుకుంటున్నా, మీలా నేను బతకాలనుకుంటున్నా, ఏం చేయమంటారు అన్నాడు. ఎవరన్నారు? కుర్రాడు అన్నాడు. ఎవరితో అన్నారు? అరిస్టాటిల్తో. అప్పుడు అరిస్టాటిల్ ఏమన్నారంటే, నాయనా నువ్వు నా అలా కావాలనుకుంటున్నావా అన్నాడు. అవునండి, అవును గురుగారు, మీలా కావాలనుకుంటున్నా, నాకు అంత జ్ఞానం కావాలంటే సరే రా నాయనా పిలిచిపోయాడు. ఎవరిని? అరిస్టాటిల్. పిలుచుకొని వచ్చిందా అలా ఊరు బయటకు వచ్చిన తర్వాత, బాబు నీకు ఈత వచ్చా అని అడిగాడు. ఈత వచ్చా అన్నాడు. రాదు గురువు గారు అన్నాడు.
ఇప్పుడు వాడిని ఏరి తీసి ఆ బావిలో వేసేసి ఇప్పుడు బయటికి రా అన్నాడు. ఎవరిని? ఆ కుర్రాన్ని. వాడు గురుగారు నాకు ఈత రాదు అని కొట్లాడుతున్నాడు. గురుగారు గొమ్మ ఉన్నారు చూచాం గురుగారు దయచేసి రండి. ప్రాణం పోతుంది. ఇంకా ప్రాణం పోయేటప్పుడు ఎట్లా ప్రయత్నం చేస్తాం? ఈత రాకపోయినా కాలు కొట్టో, తలకాయ కొట్టో, ముక్కు కొట్టో, ఏం దొరికితే అది బయటకు రావడం ట్రై చేస్తారా జరా? వసరు ఎందుకంటే ప్రాణం తగ్గించుకోవాలి, ముందు అది ఇంపార్టెంట్. వస్తారు వచ్చిన తర్వాత వాడు అట తిప్పి ఇటు పాపం వచ్చాడు. వచ్చిన తర్వాత గురుగారు చెప్పాను కదా నాకు ఈత రాదని. ఎందుకు వేసానంటే నువ్వే కదరా జ్ఞానం అడిగా అన్నాడు. జ్ఞానానికి దీనికి ఏం సంబంధం గురుగారు అన్నాడు. ఎవరు? అక్కడాడు. అప్పుడు చెప్పాడు, ఒరే జ్ఞానం కావాలంటే ప్రాణం మీదకి వస్తే ఎలా పాకులాడేవో జ్ఞానం కోసం అలా పాకులాడు. జ్ఞానాన్ని అలా ఎతుకు. అర్థవుతుందా? దేవుడి మీద ఆశ్రయించడం అంటే ఏంటంటే దేవుడు లేకపోతే నేను బతకలేను అన్న విధంగా బతుకు. అర్థమవుతుందా? దేవుణ్ణి దూరం చేసుకుంటే నేను బతకలేనేమో, ప్రాణం పోతుందేమో, నా దేవుని సన్నిధిలో గడపకపోతే, మందిరానికి వెళ్ళకపోతే, ఆయన సన్నిధిలో గడపకపోతే, ఆయన సన్నిధిలో నీ వాక్య ధ్యానం చేయకపోతే నా ప్రాణం పోతుందేమో అని పరితాపం చెందో. అప్పుడు అదే దేవుని ఆశ్రయించడం అంటే. నా జీవితంలో నేను ఒకటి కోరుకుంటా, డబ్బు లేకపోయినా సేవ చేస్తా, నా బంధువులు నన్ను ఏలేసినా సేవ చేస్తా, నన్ను 10 మంది తిట్టినా సేవ చేస్తా, నా సంఘంలో ఉన్న వాళ్ళే నన్ను ఎండుపోటు పొడిచినా సేవ చేస్తా. కానీ నా దేవుడు వదిలిపెడితే మాత్రం బతకలేను. నా జీవితంలో నా ఒంటరిగా నా ప్రార్థన అది. కొన్ని 100 సార్లు ప్రభువా ఏమొచ్చినా ఏం లేకపోయినా చేస్తాను, నువ్వు మాత్రం వదిలిపెడితే చేయలేనా? అది ఆశ్రయించడం అంటే. ఆనుకోవడం అంటే, ఆశ్రయించడం అంటే అలా ఆశ్రయించాలి. ఈరోజు మనం ఏం ఆశ్రయించాలి సార్? లెక్కలు వేసుకుంటాం, లెక్క పత్తాలు. ఈరోజు లేదు కాబట్టి పనికి వెళ్దాం, తర్వాత మందిరానికి వద్దాం. ఈరోజు వద్దు, ఈ నెల గురవకుడికి వద్దు, ఈ నెల మన ప్రార్థనకు వద్దు. దేవుని వాళ్ళని చెప్తారులే పాస్టర్లో. ఎవరు పాస్టర్ వాళ్ళకేం చెప్తారులే అంటారు. నేను చెప్తాం. కానీ గుర్తుపెట్టుకో మిత్రమా, మేము చెప్పట్లా, దేవుని తరపున ప్రతినిధులుగా ఉండి దేవుని మీద ఆనుకోనండి అయ్యా అని చెప్తాం. చెప్పిన తర్వాత ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తారు మీరు. కొన్ని రోజుల కిందట ఇసాకన్న నా దగ్గరకు వచ్చి, బాబు అప్పు ఉంది బాబు, ఇట్లా అని బాధపడతాను. ఏం కాదన్నా, ధైర్యం కూడా ప్రార్థన చేయి. ప్రతి నెల ఉపవాస ప్రార్థనకు వస్తాడన్న. ప్రతి నెల దశం భాగం ఇస్తాడు. ప్రతి నెల గుర్రం కోడిక ఒక్క నెల కూడా మిస్ అవ్వడు. అయ్యగారు ఈరోజు మా ఇంట్లో గోకొడుకుంది. ప్రతి నెల ఉపవాస ప్రార్థనకు వస్తాడు. అన్న భార్య భర్త ఇద్దరు వస్తారు. వాళ్ళకి అప్పులు ఉన్నాయి. ఎలా జరుగుతుందో భయం. కానీ మీరు నమ్ముతారా? వచ్చి అంటాడు, మన వార్షికోసం జరగక ముందు, బాబు దేవుని మహాకృపను బట్టి ఇది ఒక్క నెలనే బాగా సంపాదించాను. సరుకు ఎక్కడో లేదన్నయ్య, మన కాలనీలోనే సరుకు ఉంది, ఈ నెలంతా ఈ కాలనీలో దోచుకోవడానికి సరిపోయింది నాకు అంటాడు. అర్థమవుతుందా? మామూలు సరుకు కానీ ఎక్కడ కూడా తిరగాలి కదా, ఈ కాలనీలో దోచుకోవడానికి నా నెలంతా పట్టిందంట. దేవుడు అద్భుతంగా జరిగించాడు అని సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని మీద ఆధారపడితే ఎన్ని అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు అండి. నిజం చెప్తున్నాను. ఒక యవనస్తుడు పాపం బోన్ క్యాన్సర్ చనిపోతారు, అయిపోయింది జీవితం అనుకున్నారు. దేవుని మీద ఆధారపడ్డారు. ఎలా ఆధారపడదు సార్? నువ్వు లేకపోతే చచ్చిపోతామయ్యా. డాక్టర్లు చెప్పేసారు, ఇక్కడ వేలూరు హాస్పిటల్ ఉంది సార్, వేలూరు హాస్పిటల్, తమిళనాడులో వేలూరు హాస్పిటల్. చనిపోయారమ్మా, అయిపోయింది. టెస్ట్ చేశారు. బోన్లో ఎముకల్లో మూలుగుంటుంది. ఇప్పుడు మీరు ఈ ఎముక ఉంటుంది కదా, కింద కొట్టి తెలుసు. ఇప్పుడు మన బాడీలో కూడా ఎముకలు ఉంటాయి. ఆ ఎముకల్లో కాల్షియం ఉంటుంది. ఆ ఎముకలు దాంట్లో చెక్ చేస్తే ఆ కణాలన్నీ చచ్చిపోయాయి. అయిపోయింది జీవితం. సన్నగా అయిపోయి రక్తం కక్కుని, లేదా ఆ ముక్కు నుంచి బ్లడ్ రావడం, చనిపోతారు. కానీ మీరు నమ్ముతారండి? ప్రార్థన చేశారు, దేవుని మీద ఆధారపడ్డారు. ఈరోజు సజీవంగా బతికి సేవ చేస్తున్నాడు. అబ్బాయి సజీవంగా బతికి సేవ చేస్తున్నాడు, పరిచయం చేస్తున్నాడు. అయిపోయింది జీవితం. ఏలూరు డాక్టర్లు చెప్పేశారు. కానీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత వాళ్ళ తల్లి అద్భుతమైన ప్రార్థన పర్వాలు 2-3 రోజుల తర్వాత క్షీణించిపోయినటువంటి కణాలు బ్రతకడం మొదలుపెట్టాయి. ఈరోజు సేవ చేస్తాం. నేను ఎందుకు మాట చెప్తాను తెలుసా? అది ఆశ్చర్యం అంటే. ఏంటి ఆశ్చర్యం అంటే? అది ఆశ్చర్యం అంటే. ఇలాంటి ఆశ్చర్యాలు బోర్డు జరుగుతాయి. ఎప్పుడు తెలుసా? దేవుని మీద ఆధారపడితే. ఇప్పుడు అసలైన పాయింట్, ఉజ్జియాకు దేవుని మీద ఆధారపడాలని ఎలా వచ్చింది ఆ ప్రేరేపణ? ఇది చెప్పి నేను ముగించేస్తాను. ఇది అసలైన పాయింట్. ఉజ్జియాకు దేవుని మీద ఆధారపడాలని కోరిక ఎందుకు వచ్చింది? దేవుని మీద ఆధారపడడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు చెప్తాడు. మా నాన్న పేరు అమజ్జ. నా పేరేంటి? ఉజ్జియా కదా. మా నాన్న పేరు అమజ్జ. మా నాన్న పేరు అదే. మా తాత పేరు యోవాషు టైంలో జకరియా అనే ఒక ఆయన ఉన్నాడు, ప్రవక్త. ఆయన ఎవరంటే యెహోయాదా కొడుకు అనగా యోవాషును పెంచినటువంటి యెహోయాదా ఆయన యాజకుడు, ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు కొడుకు జకరియా. అర్థం చెప్తా, టెన్షన్ పడకండి. మా తాతగారి టైంలో జకరియా ఉండేవాడు. ఆయన పాస్టర్ గారు, అద్భుతమైన భక్తిపరుడు. అయితే ఉజ్జియా అయినటువంటి నేను మా తాతగారి పేరు యోవాషు కదా. మా తాతగారు ఆ జకరియాను రాళ్లతో కొట్టి చంపించాడు. అది కళ్ళతో చూశాడు. ఎవరు?
ఉజ్జియా, అదవుతున్న పాయింట్. అది కళ్ళతో చూశాడు. ఏం చూశాడు? జకరియా అనే ప్రవక్తను, జకరియా అనే యాజకుని చంపించడం కళ్ళతో చూశాడు. ఎవరు? ఉజ్జియా. చంపించింది ఎవరు? ఉజ్జియా తాతే. అనగా మా తాతగారు స్వయాన ఒక పాస్టర్ గారిని చంపించాడు. మీకు పచ్చి అర్థం చెప్తా. నేను ఉండానండి, నేను పిల్లోని. మా తాతగారు పాస్టర్ గారిని రాళ్లతో కూడా చంపించాడు. అలా చంపిస్తున్నప్పుడు నేను చూసా. ఆయన బతుకుతున్నప్పుడు ఆ జకరియా అనగా ఆ పాస్టర్ గారు చెప్పే మాటలు 7 ఏళ్ళ 8 ఏళ్ళ వయసులో, ఎన్ని ఏళ్ళ వయసులో? 7 ఏళ్ళు 8 ఏళ్ళ వయసులో ఆ మాటలు ఉజ్జియా అయినటువంటి 8 ఏళ్ళ 7 ఏళ్ళ కుర్రోడి గుండెల్లో పడ్డాయి. అర్థం? ఎన్ని ఏళ్ళ వయసులో? 7 ఏళ్ళ 8 ఏళ్ళ వయసులో. అలా 7 ఏళ్ళ 8 ఏళ్ళ వయసులో ఆ మాటలు, ఆ ప్రభావం, ఆ ప్రత్యక్షత ఇతరు గుండెల్లో పడ్డాయి. అతడు చనిపోయాడు, తాత చనిపోయాడు, నాన్న చనిపోయాడు. ఇప్పుడు ఉజ్జియా కూడా పెరుగుతున్నాడు. 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు 12 13 14 15 16 16 ఏళ్ళు ఏమొచ్చింది? రాజయ్యాడు కదా. 8వ ఏట 7వ ఏట ఉన్నప్పుడు జకరియా అనే పాస్టర్ గారు చనిపోతున్నప్పుడు తన గుండెల్లో దేవుని ప్రత్యక్షపడిందే. అప్పటి నుంచి భక్తి పెరిగింది. అతడు చనిపోతున్న దేవుని సేవించిన విధానం, ఆ భక్తుడి యొక్క మాటలు, ఆ వాక్యము ఇతను పట్టుకునేది. 7 ఏళ్ళ 8 ఏళ్ళ కుర్రోడిని. అర్థం కలదా? ఇప్పుడు మీకు చదివిస్తా చూడండి. ఇప్పుడు మీరు అన్నారా ఏమని? అనగా వాళ్ళ తండ్రి దాంట్లో చూశాడని. వాస్తవమే, వాళ్ళ తండ్రి చూసుకొని గుడిపాటలు నేర్చుకోవచ్చు. కానీ అసలైన ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళ తాతగారి టైంలో పాస్టర్ గారు చనిపోతుంటే ఆ చనిపోతున్న పాస్టర్ గారి మాటలు విని బలపడ్డాడు 7 ఏళ్ళ 8 ఏళ్ళ వయసులో. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఎన్నేళ్ళ వయసులో? 7 ఏళ్ళ 8 ఏళ్ళ వయసులో. మీరు నమ్ముతారు నంబర్ చూపిస్తా చూడండి. ఇప్పుడు 26వ అధ్యాయం చూడండి. ఈ వచనం చదువుకొని ముగిచేస్తున్నాం. 5వ వచనం 26:5. దేవుని ప్రత్యక్షత విషయమందు ఏంటట? దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుడిని ఆశ్రయించను. ఏ టైంలో ఆశ్రయించాడంట? తెలివి గల జకరియా దినములలో. ఆ టైంలో ఎవరిని ఆశ్రయించాడంటానా? అది అర్థవుతుందా? అది ఏ టైము? తాతగారి టైంలో ఉన్నాడు జకరియా. వీళ్ళ తాతగారి టైంలో జకరియా ఉంటే ఆ టైంలోనే ఆశ్రయించాడు. అనగా 7 ఏళ్ళ 8 ఏళ్ళ వయసులో నుంచే భక్తి, ప్రార్థన, దేవుడి వాక్యం అలవర్చుకున్నాడు. ఎవరు? ఉజ్జియా. అది పవర్ఫుల్గా మార్చింది ఉజ్జియాను. చాలా మంది ఉజ్జియాను నెగిటివ్ యాంగిల్ చూపిస్తారు. తప్పు. ఉజ్జియా అనే రాజు 7 ఏళ్ళ 8 ఏళ్ళ వయసులోనే గొప్ప రాజుగా ఎదిగాడు, గొప్ప భక్తుడిగా ఎదిగాడు. ఎన్నేళ్ళ వయసు? 7 ఏళ్ళ 8 ఏళ్ళ వయసులో 52 సంవత్సరాలు పరిపాలించాడు. అద్భుతంగా యూదా దేశాన్ని ఉన్నతమైన స్థితికి లేవనెత్తాడు ఉజ్జియా. ఎన్నేళ్ళ వయసులో? 7 ఏళ్ళ 8 ఏళ్ళ వయసులో. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అందుకని నేను చెప్పాను సండే స్కూల్ పిల్లలు, మీరు చిన్న వయసులోనే దేవుని పట్టుకుంటే, యవ్వన కాలంలో దేవుని పట్టుకుంటే మీ ద్వారా దేవుడు అద్భుతమైన బలమైన కార్యాలు చేస్తాడు. యవ్వనస్తులు బలవంతుడి చేతిలో బాణం వంటి వాళ్ళని బైబిల్ రాకించవలస్తుంది. మీరు యవ్వన కాలంలో బాల్యంలో కనుక ప్రభువుని అంగీకరిస్తే, నువ్వు ప్రభువును పట్టుకుంటే, ఆయన ప్రత్యక్ష కనుక నువ్వు గమనిస్తే కనుక ఉజ్జియా అనే రాజు యొక్క పేరు ఊరు వాడ ప్రాకిపోయింది. ఉజ్జియాకు గర్విష్ఠతనంలో కూడా, ఉజ్జియాకు వచ్చిన కుష్టి రోగంలో కూడా దేవుని ప్రేమ ఉంది. తెలుసా మీకు? ఏంటి చెప్పండి? ఉంది. కుష్ఠరోగం వచ్చింది, దేవుని ప్రేమ ఎట్టా? ఉజ్జియా గర్విష్ఠుడై ఉంటుంది. కొంతమంది అన్నాలో టెన్షన్ కాకుండా వచ్చేవారని చెప్తాను, మీరు టెన్షన్ పడకండి. తెలిసిన పండితులను అడుగుతున్న క్వశ్చన్ ఆలోచిస్తారని. నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఉజ్జియాలో దేవుడు ఎంత ప్రేమ చూపించాడంటే బాల్యమునందే ప్రభువుని అంగీకరించాడండి. అక్కడ చక్కగా రాయబడింది, జకరియా టైంలోనే, జకరియా తెలివి కలిగిన జకరియా టైంలోనే దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు. ఎవరు? ఉజ్జియా. నేను ఎందుకు చెప్తున్నా, మీ పిల్లలకు దయచేసి దేవుని గురించేటప్పుడు మాటలు తెలీదు, నీ బిడ్డల హృదయంలో ఏం నాటుకుంటుందో నేను చెప్తున్నా అండి. నా 18 ఏట నా ప్రభువుని అంగీకరించా. ఒకవేళ నేను అంగీకరించకపోయింటే ఏమై ఉండేవాడినో, నా ప్రభు ప్రేమ తెలియకపోయింటే, ఈ వాక్యం చదవకపోతే నేను ఏమై ఉండేవాడినో. నా యవ్వన కాలంలో నా ప్రభువుని అంగీకరించా. ఈరోజు నా వయసు 27 ఏళ్ళు. అనేక ప్రాంతాల్లో అనేక మంది ఫోన్ చేస్తున్నప్పుడు బలపడుతున్నామయ్యా, ప్రోత్సహింపబడుతున్నామని చెప్తున్నప్పుడు ఎంత ఆనందం. ఎంతోమంది యవనస్తులు బలపరిచే విధంగా ప్రభువుని ఆనుకోవడం ఎంత గొప్ప విషయం. నేను రాత్రి ఆన్లైన్లో మీటింగ్ జరిగింది. కొంతమంది ఫోన్ చేశారు, అన్న మెసేజ్లు పెట్టారు, ఈ వాక్యం ద్వారా మేము చాలా బలపడ్డాం, ఈ వాక్యం నాకు చాలా ఉపయోగకరపడిందన్న, చాలా వందనాలన్న మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, గుర్తుపెట్టుకోండి, బాల్యంలో ఉన్నప్పుడే ఉజ్జియాకు దేవుని ప్రత్యక్షత ఉంది. బాల్యంలోనే తెలుసుకున్నాడు ఎవరిని? దేవుణ్ణి. ఇప్పుడు చెప్పండి, అంతగా దీవింపబడడానికి కారణం ఏంటి? బాల్యము నుంచే ఉజ్జియాను దేవుణ్ణి ఆశ్రయించున్నాడు. బాల్యములోనే తెలివిగల ప్రవక్తను చూసి, ఎవరిని చూసి? తెలివిగల సేవకుని చూసి. నా కోరిక ఏంటి తెలుసా? నన్ను చూసిన నా తమ్ముళ్ళు కావచ్చు, నా మందిరంలో పిల్లలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, అన్న చూడరా వాక్యం చెప్తున్నాడు, అన్న చూడు, అన్న జీవితం చూడు, అన్న పవిత్రత చూడు, అన్న పరిశుద్ధత చూడు, అన్న సేవ చూడు, అన్న పరిచయం చూడు, అన్న త్యాగం చూడు అని 10 మందికి మాదిరికరంగా ఉండాలి. నా మందిరంలో ఉన్న యవనస్తుల కొరకు, యవనస్తురాల కొరకు నేను మాదిరికరంగా ఉండాలి. నా కోరిక. నా వైపు చూసినప్పుడు అన్న చూడు ఎంత పవిత్రత, తన పరిశుద్ధతను కాపాడుకుంటూ తన ప్రభు పరిచయంలో కరువు వచ్చినా కాటకం వచ్చినా సేవ చేస్తూ ముందుకెళ్తున్నాడు. నేను ఎందుకు అలా బతకలేకపోతే 10 మందికి మాదిరిగా ఉన్న నా కోరిక. ఆనాడు జకరియా అనే ప్రవక్త, ఆనాడు జకరియా అనే పాస్టర్ గారిని చూసి ఉజ్జియా అనే బాలుడు బలపరచబడాడు. మీకు తెలుసా? 52 సంవత్సరాలు రాజ్యాన్ని పాడు. ఇక్కడ కూర్చున్నాం, మిమ్మల్ని అడుగుతాను, ఇక్కడ ఉన్న పిల్లలు రేపొద్దున ఏమవుతారో మనకు తెలియదు అనుకుందాం. ఆ స్మైలీ కానీ పిల్లలు కానీ, ఇక్కడ కూర్చున్న పిల్లలు కానీ రేపొద్దున 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఏమవుతారో మీరు చెప్తారా? మీరేమన్నా
ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారో, డాక్టర్ అవుతారో, దొంగ అవుతాడో, మోసగాడు అవుతాడో, దేశాన్ని పరిపాలించే పిఎం అవుతాడో, సీఎం అవుతాడో ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేము. మనం అనుకుంటాం ఇటు పైపోతారు జీవితం. ఎవడో ఎందుకంటే నా జీవితంకి వస్తా. మా ఇంటి పక్కన పెద్ద ఉండే ఎవరో చెప్పినారు ఆమెకు, సంజు నువ్వు ఆదివారం అమావాస్య రోజు పుట్టినావట్నే అని. అవును అంటే అవును వాడినా. ఆదివారం అమావాస్య పుట్టకూడదు నాయన అని. పుట్టకూడదంటే నా చేతుల్లో ఉంది ఏంది? పుట్టకూడదంటే ఈరోజు రాను నేను బయటికి, లోపల ఉండడం వల్ల మానసం రోజు నా చేతుల్లో ఉంది ఏమన్నది. ఆదివారం అమావాస్య పుట్టకూడదు అన్నే. ఆదివారం అమావాస్య రోజు పుట్టాడు పచ్చి దొంగన్న అవుతాడో, మోసగాడని అవుతాడో, మంచోడని అవుతాడని. ఇంతకు నేనేమైతా అన్నా. ఏమోనైనా అనింది. నాకు చెప్తాంటి మీ దానిది అర్థమవుతుందా? బిలీవ్ మీ, వీడు పనికిరాడు చెప్తున్నా. నా బంధువులు కావచ్చు, నా చుట్టాలు కావచ్చు, నా కుటుంబం వారు కావచ్చు, వీడు పనికిరాడు, చేతగాడు, పైకి రాడు. ఇదే కాలనీలో, ఇదే పట్టణంలో, ఇదే బంధువుల్లో, ఇదే స్నేహితుల మధ్య తలగా నిలబెడతాడు దేవుడు. ఎప్పుడు తెలుసా? దేవుని మీద నువ్వు ఆశ్రయిస్తే ఆశ్చర్యకరంగా. చాలామంది నోరు నిలబెడతారు. నువ్వు దేవుని నమ్ముకున్నావా, నువ్వు చేస్తున్నావా అని నోరు నిలబెడతారు. ఏమి నిలబెడతారో? నోరు నిలబెడతారు. అలా దీవిస్తాడు దేవుడిని, అలా దీవిస్తాడు. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తే? దేవుడిని ఆశ్రయిస్తే. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఇదే మందిరంలో, మన మందిరంలో అక్క వాళ్ళు మొదట్లో దేవుడిని నమ్ముకోకముందు అక్క సాక్షి చెప్పేది. తన ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 50 రూపాయలు 60 రూపాయలు ఆటో ఛార్జీ పోయేదని డబ్బులు లేదు. దీని మీదానికి ఆటో ఛార్జీ పోయేదని. తన హాస్పిటల్కి చూపించుకోవడానికి కూడా ఆటో ఛార్జీ కూడా డబ్బులు లేవు. ఈరోజు దేవుడిని ఆశ్రయించింది. 10 మందికి పెట్టేస్తున్న దేవుళ్ళు లేవనైతే. ఎదురో పిల్లలు కావచ్చు, ఎదురు ఆడ కూర్చొని అబ్బాయి ప్రయాసం చూసా వాళ్ళ పిల్లలు కావచ్చు, ఈరోజు దీవెనకరంగా ఉండాలి. కొన్నిసార్లు వాళ్ళ బంధువులు ఎవరో ఎందుకు ఈ మందిరం కట్టే ఒక ఆయన ఈ చలమాడిపల్లిలో ఉంటాడు. ఇంతగా దీపబడ్డానేది ఏం చేస్తారు మీరు అని ఆశ్చర్యపోతారు వాళ్ళు. వాళ్ళ బ్యాంకులు కన్నాలు వేయలే. అర్థమవుతుందా? ఏమవుతారు? ఆశ్చర్యపోతారు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చూస్తే ఆశ్చర్యం. ఎవరో ఎందుకు మా జీవితాల్లో కూడా ఎంతోమంది మేము ఉంటున్న ఇల్లు చూసి కావచ్చు, మా చుట్టూ మందిరం చూసి, పరిచయం చూసి, మా నాన్నగారి తమ్ముడు ముగిచ్చేస్తున్నా. మా నాన్నగారి తమ్ముడు అనగా మా నాన్న అంత తమ్ముడు వచ్చి మా నాన్నగారితో, ఏంది నా నువ్వు అన్నీ మానేసి, వ్యాపారం మానేసి, అంతా అమ్మేసి, అంత చేసి, మందిరము, దేవుడు, భక్తి, ఏం బతికి బతుకో నీ బతుకు నువ్వు అని మాతో కొంచెంసేపు పక్కన. నిజమండి. ఈరోజు చూడు, ఈరోజు ఫోన్ కొడతాడు. అన్నా కాలు నచ్చానన్నా, అన్నా కడుపు నచ్చందన్నా, అన్నా ప్రార్థన చేయన్నా, అన్నా ఏం చేయమంటావు అన్నా. తెలుసా ఎట్లా జరిగిందన్నా? ఎట్లా కట్టారన్నా ఇంత పెద్ద మందిరం? ఎట్లా చేస్తున్నారన్న ఎంత పరిచర్య? దీన్నే ఆశ్చర్యం అంటారు. మీ లెక్కల్లో కానరాదు. దేవుని మీద ఆధారపడి చూడండి, ఆశ్చర్యమైన సంగతులను చూస్తాం. పడతారా? దేవుని మీద ఆధారపడతారా? ఆధారపడమన్నా ఈ ఆదివారము, వచ్చే నెల మా వల్ల కాదన్నా అంటే కనుక మీ జీవితాన్ని మీరే కారకులు. ఉజ్జియావలే బాల్యంలో దేవుని మీద ఆధారపడితే ఆశ్చర్యమైన సంగతులు దేవుడు మీ జీవితాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నా కన్న తండ్రి, కృపగలిగిన దయగల మా దేవా, విత్తబడిన మాటలు అద్భుతమునైనా 16 ఏళ్ల కుర్రోడు తండ్రి చేయలేని పని, తాతగారు చేయలేని పని అద్భుతంగా అంగరంగ వైభవంగా రాజ్యాన్ని పరిపాలించాడు. వా, ఏం అద్భుతం! చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇంత ఘనత, ఇంత ప్రఖ్యాతి ఎలా వచ్చింది ఇతనికని. వాస్తవం ఏంటంటే అతడు నేను ఆశ్రయించాడు. ఇంకో కారణం ఏంటంటే 7-8 ఏళ్ల వయసులోనే జకర్యా అనే ప్రవక్త మాటలు తన గుండెల్లో గుణపంలా గుచ్చబడ్డాయి. ఆ మాటల ద్వారా బాల్యంలోనే ఆయన బలవంతుడై నీ మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. అద్భుతమైన రాజుగా 52 సంవత్సరాలు తన రాజ్యాన్ని పరిపాలించాడు. ఎంత అద్భుతమో! ఈరోజు ఎన్ని వాక్యాలు వింటున్నా, ఎన్నిసార్లు మందిరానికి వస్తున్నా, ఎన్ని పాటలు పాడుతున్నా, ఈరోజు మా హృదయాలు కఠినంగా ఉన్నాయే. వినలేకపోతున్నామే, నిన్ను ఆశ్రయించలేకపోతున్నామే, మా తెలివితేటల మీద, మా జ్ఞానం మీద ఆధారపడుతున్నామే. క్షమించయ్యా. నిజమే, నా కళ్ళతో నేను ఎన్నో జీవితాలు చూస్తున్నానయ్యా. నా కళ్ళ ఎదుట ఈ మందిరంలో, ఈ పరిచయంలో నాయనా ఎన్నో సాక్ష్యాలు వింటున్నానయ్యా. నిజంగా నీ పైన ఆధారపడ్డవారు ఎలా దీవింపబడ్డారు. నీ మందిరానికి దొంగ మాటలు చెప్తూ, అబద్ధాలు చెప్తూ, నీ మందిరానికి ఎగ్గొట్టే వాళ్ళు కావచ్చు, నీ సన్నిధికి దూరం చేసుకునే వాళ్ళు కావచ్చు, ప్రార్థనా జీవితాన్ని మానేసే వాళ్ళు కావచ్చు, ఎలా దిగజారిపోయారో కూడా చూసామయ్యా. నీ పైన ఆధారపడ్డ వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎలా ఆశ్చర్యకార్యాలు చూసాం. దిగజారిపోయిన వారు ఎలా అనగారిపోయారో కూడా చూసాం. అలాగే రాజు జీవితంలో కూడా మీకు కనబడుతుంది. అయ్యా, మా జీవితాల్లో ఊపిరిన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ఆశ్రయించి మా జీవితాలు అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చూచి, నా బంధువులకు, నా స్నేహితులకు, నా చుట్టాలు నన్ను చూసినప్పుడల్లా నోరెళ్ళబెట్టే విధంగా ఆశ్చర్యకరమైన సంగతులు మా పరిచర్యలోనూ మా జీవితంలో జరిగించినందుకు, జరిగించబోతున్నందుకు వందనాలయ్యా. ఎవరైనా ఇక్కడ మోకరించిన బిడ్డలు ఎవరైనా నీ పైన ఆధారపడకుండా ఉంటే నైనా, ఎవరైనా వారి జీవితాలుగా నా జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగలేదన్నా, ఎప్పుడు చూడు అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, రోగము, బాధ అన్నట్లయితే నీ బిడ్డలు నీ పైన ఆధారపడే విధంగా చూపించయ్యా. అప్పుడు నీ బలం ఏంటో, నీ శక్తి ఏంటో, నీ జ్ఞానం ఏంటో, నీ సర్వ సంపద ఏంటో నీ బిడ్డలు చూడగలగాలయ్యా. యవ్వన కాలంలోనే, బాల్యంలోనే ప్రభువుని అంగీకరిస్తే జరిగే అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు ఏంటో వీళ్ళు చూడగలగాలయ్యా.
సహాయం దయచేయండి. అటు బిడ్డలు యవనస్తులు లేవనెత్తయ్యా, సహాయం దయచేయండి. విత్తబడిన మాట నాలో మాలో ఫలింపచ్చు. యేసయ్య నామమున వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.